అయితే ఏమైందంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన స్టేట్ గవర్నమెంట్ కలిసి ఎన్సిడిసి ద్వారా ఒక 10,000 ప్యాక్స్ని 10,000 ఎఫ్పిఓస్ని డెవలప్ చేయాలని చూస్తుంది. ఎఫ్పిఓస్ అంటే ఏంటి? ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఈ ఎఫ్పిఓస్ ఏం చేస్తే మనకి ఇప్పుడు మనం మేము ఇంటి దగ్గర 50 రూపాయలకి 4 టమాటాలు కొట్టుకుంటాం. యాక్చువల్గా పంట పండించిన రైతుకు 2 రూపాయలు వస్తాయి అనుకుంటా కిలో, అంతేనా? అట్లా జరగకుండా అట్లా ప్రతి విషయంలో ఇదివరకు అయితే మేము ఇంకా మా చిన్నప్పుడు అంతా కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఒక పెద్ద అంటే 5-6 పిల్లలు 3 పిల్లలు ఉండి ఇద్దరు ఉన్నప్పుడు ఒకటే సంపాదన మీరు నడిచేటప్పుడు ఏం చేసేవాళ్ళు, ఇయర్ అంతా ఫస్ట్లో ఎప్పుడు మిరపకాయలు వస్తాయి, ఎప్పుడు కందిపప్పు వస్తాయి, అప్పుడు అన్ని కొనిపెట్టుకునేవాళ్ళు. సంవత్సరానికి ఈవెన్ కుక్కుడుకాయలతో సహా కొనిపెట్టేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు వచ్చినప్పుడు తక్కువ రేటుకి వస్తాయని చెప్పి అట్లా కొనేవాళ్ళు. ఈవెన్ బియ్యం కూడా ఎప్పుడైతే ఈ పంట వస్తుందో అప్పుడు మనకి ఒకటే పంట ఉండేది కదా, ఆ పంట వచ్చినప్పుడే ఒడ్లు కొని పడేసేవాళ్ళు. మరి బియ్యం చేయిస్తే అప్పుడే నూకలు ఎక్కువ అయిపోతాయని అట్లా చేసేవాళ్ళు. ఈవెన్ నా చిన్నప్పుడు మా ఇంట్లో